Hello everyone. I am Nokesh from Triple IT Sri City and I am studying second year computer science engineering. So today trigonometric functions continue చేద్దాం. So last session లో మనం exercise 3.3 చేస్తున్నాం, రైట్? సో exercise 3.3 లో 7th క్వశ్చన్ లాస్ట్ అయింది, రైట్? అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో 8th క్వశ్చన్ నుంచి కంటిన్యూ చేద్దాం. 8th క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏముంది అంటే ఇదేంటిది, ప్రూవ్ ద ఫాలోయింగ్, రైట్? సో ఈ ఈక్వేషన్ ప్రూవ్ చేయాలి. Cos of pi plus x into cos of minus x divided by sin of pi minus x into cos of pi by 2 plus x is equal to cot square x. సో ఫస్ట్ ఇక్కడ LHS తీసుకుందాం. సో LHS ఇది ఇక్కడ ఏమవుతుంది, cos of pi plus x అంటే, సో ఇది కన్వర్ట్ చేద్దాం. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, కన్వర్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. పై అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవ్వదు, రైట్? సో కాస్ ఆఫ్ పై ప్లస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ వస్తుంది యాజ్ ఈస్. నెక్స్ట్ సైన్ చూడాలి. సైన్ ఏమవుతుంది, క్వాడ్రంట్ లో ఇక్కడ 0 అండ్ ఇక్కడ పైకి సమ్ యాంగిల్ యాడ్ చేస్తే అదే క్వాడ్రంట్ లో వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్, రైట్? సో థర్డ్ క్వాడ్రంట్ లో ఏం పాజిటివ్ ఉంటే మనకు టాన్ అండ్ కాట్. టాన్ కాట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్. సో కాస్ ఏమవుతుంది అప్పుడు నెగిటివ్. నెక్స్ట్ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే, సో కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటుంది అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ సీకెంట్ పాజిటివ్, రైట్? సో కాస్ ఎక్స్ అయిపోద్ది, కాస్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ అయిపోద్ది. నెక్స్ట్ సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్. సో పై అంటే నో చేంజ్. పై అంటే నో చేంజ్ ఇన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కాబట్టి సైన్ ఎక్స్. అండ్ పై మైనస్ ఎక్స్ అంటే సెకండ్ క్వాడ్రంట్. పై ఇక్కడ ఉంది, సమ్ యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్, సో పాజిటివ్ సైన్ ఎక్స్. నెక్స్ట్ కాస్ ఆఫ్ పై బై 2 ప్లస్ ఎక్స్. పై బై 2 అంటే 90 degrees ఫంక్షన్ చేంజ్ అవుతుంది, రైట్? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కాస్ ఎందులోకి చేంజ్ అవుతుంది, సైన్ లోకి, సైన్ ఎక్స్. అండ్ పై బై 2 ప్లస్ ఎక్స్ అంటే ఇక్కడ పై బై 2 ఉంటుంది. పై బై 2 ప్లస్ ఎక్స్ అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ ఏమవుతుంది, సో సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ కోసీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగిటివ్ అంటే కాస్ నెగిటివ్, సో మైనస్ సైన్ ఎక్స్, రైట్? ఇది మన LHS. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? సో న్యూమరేటర్ లో ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఇది అవుతుంది కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్, కాట్ స్క్వేర్ ఎక్స్. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమవుతుంది, కాట్ స్క్వేర్ ఎక్స్, రైట్? సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. కాబట్టి ఇది ఏమవుతుంది, హెన్స్ ప్రూవ్డ్. LHS ఈజ్ ఈక్వల్ టు RHS, therefore hence proved, right? Next 9th question. Cos of 3 pi by 2 plus x into cos of 2 pi plus x into cot of 3 pi by 2 minus x plus cot of 2 pi plus x is equal to 1 అని ప్రూవ్ చేయమని అంటున్నారు. సో ఇక్కడ కూడా ఫస్ట్ LHS తీసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కన్వర్ట్ చేద్దాం. సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కన్వర్ట్ చేస్తే 3 pi by 2 అంటే సైన్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది, రైట్? ఎందుకంటే పై బై 2 అంటే 90 ఇంటూ 3 270. సో 270 అన్నప్పుడు 90 degrees అన్నా 270 degrees అన్నా, సో ఆడ్ ఇంటూ పై బై 2 ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. సో ఇక్కడ సైన్ ఎక్స్ వస్తుంది, సైన్ ఎక్స్ అండ్ సైన్ ఏమవుతుందో కూడా చెక్ చేయాలి, రైట్? సో ఇది 0 పై బై 2 పై 3 పై బై 2. 3 పై బై 2కి సమ్ యాంగిల్ యాడ్ చేస్తే ఫోర్త్ క్వాడ్రంట్ లో వస్తుంది, రైట్? సో ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్, సో ఏమవుతుంది, పాజిటివ్ సైన్ ఎక్స్ ఇంటూ నెక్స్ట్ మళ్ళీ కాస్ ఆఫ్ 2 పై ప్లస్ ఎక్స్. సో 2 పై అంటే యాంగిల్ చేంజ్ ఫంక్షన్ చేంజ్ అవ్వదు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాస్ ఎక్స్. సైన్ ఏమవుతుంది, 2 పై అంటే, సో 2 పై ఇక్కడ ఉంటుంది, 2 పై ప్లస్ ఎక్స్ ఫస్ట్ క్వాడ్రంట్ లో వస్తుంది, రైట్? సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ఆర్ పాజిటివ్.
నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది కాట్ ఆఫ్ 3π/2 మైనస్ ఎక్స్. 3π/2 అంటే చేంజ్ అవుతుంది. tan x 3π/2 మైనస్ ఎక్స్ అంటే థర్డ్ క్వాడ్రంట్ లో కాట్ పాజిటివ్, రైట్? tan అండ్ కాట్ పాజిటివ్, సో ఇది పాజిటివ్ tan x. అండ్ ఇక్కడ 2π అంటే చేంజ్ అవ్వదు, కాట్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఫస్ట్ క్వాడ్రంట్ లోకి వస్తుంది కాబట్టి పాజిటివ్ కాట్ ఎక్స్, రైట్? సో ఇప్పుడు ఇది ఏమవుతుంది సైన్ ఇంటూ, మనం దీన్ని tan అండ్ కాట్ ని సైన్ అండ్ కాస్ టర్మ్స్ లో రాసుకుందాం, రైట్? సో సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ tan x ని sin x బై కాస్ ఎక్స్ అని రాద్దాం. అండ్ కాట్ ఎక్స్ ని కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని రాసుకుందాం. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, రైట్? సో సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఇక్కడ ఎల్సిఎం చేస్తే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అండ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఈ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఈ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ క్యాన్సిల్. సో ఇదేమవుతుంది సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 1, రైట్? సో ఏమొచ్చింది మనకు LHS ఈజ్ ఈక్వల్ టు RHS. LHS ఈజ్ ఈక్వల్ టు RHS, hence proved. నెక్స్ట్ 10th క్వశ్చన్, సైన్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ n ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ n ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. కాస్ ఆఫ్ n ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇక్కడ కూడా సేమ్, ఫస్ట్ LHS తీసుకొని LHS ని సాల్వ్ చేద్దాం. సో LHS RHS లోకి, LHS ఈజ్ ఈక్వల్ టు RHS ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై ఈ ఫామ్ లో కనిపిస్తుంది, రైట్? కొంచెం సో ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఏముంది సైన్ ఏ ఇంటూ సైన్ బి కాస్ ఏ ఇంటూ కాస్ బి ఆ ఫార్మాట్ లో ఉంది, రైట్? కాబట్టి మనం ఆ ఫార్ములాలోకి తెచ్చుకోవాలంటే ఇక్కడ 2 మిస్ అవుతుంది, రైట్? నార్మల్ మన ఫార్ములా ఏముంటుంది 2 సైన్ ఎక్స్ సైన్ వై. సో 2 మిస్ అవుతుంది కాబట్టి 2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. 2 మల్టిప్లై అండ్ డివైడ్, సో ఏమవుతుంది 1/2 ఇంటూ 2 ఇంటూ సైన్ ఆఫ్ n ప్లస్ 1x ఇంటూ సైన్ ఆఫ్ n ప్లస్ 2x ప్లస్ ఇక్కడ కూడా 2 తోటి మల్టిప్లై అవుతుంది, రైట్? టోటల్ మల్టిప్లై చేస్తున్నాం 2 తోటి. సో 2 ఇంటూ కాస్ ఆఫ్ 1 ప్లస్ n ప్లస్ 1x ఇంటూ కాస్ ఆఫ్ n ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు, సో ఇది RHS అవసరం లేదు, ఓన్లీ LHS తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మన ఫార్ములా అప్లై చేద్దాం. ఫార్ములా ఏంటిది 2 సైన్ ఎక్స్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. సో ఇది ఫస్ట్ ఫార్ములా. ఇక్కడ కూడా మైనస్ మిస్ అవుతుంది కానీ అది మనం యాడ్ చేసుకుందాం తర్వాత. సో ఇక్కడ ఏ ఫార్ములా ఉంది 2 కాస్ ఎక్స్ కాస్ వై, 2 కాస్ ఎక్స్ కాస్ వై. సో ఇక్కడ దీని ఫార్ములా ఏమవుతుంది 2 కాస్ ఎక్స్ కాస్ వై అంటే కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. సో ఈ ఫార్ములా అప్లై చేసి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ మైనస్ మిస్ అవుతుంది కాబట్టి ఏం చేద్దాం, దీన్ని రివర్స్ ఆర్డర్లో రాసుకుందాం, రైట్? సో ఇక్కడ 2 సైన్ ఎక్స్ సైన్ వై ఉంది, మైనస్ 2 సైన్ ఎక్స్ సైన్ వై ఫార్ములా ఇది. సో 2 సైన్ ఎక్స్ సైన్ వై ఫార్ములా ఏమవుతుంది కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, రైట్? సో 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. సో ఇది ఎక్స్ అవుతుంది, ఈ టోటల్ అండ్ ఈ టోటల్ వై అవుతుంది, రైట్? సో n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ n ప్లస్ 2 ఇంటూ ఎక్స్. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇది, అండ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ n ప్లస్ 2 ఇంటూ ఎక్స్, రైట్? నెక్స్ట్ ఇది చూద్దాం 2 కాస్ ఎక్స్ కాస్ వై. 2 కాస్ ఎక్స్ కాస్ వై అంటే కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ n ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై.
రైట్. ఇది ఫార్ములా తోటి ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ? ఇదేమో ఎన్ఎక్స్. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఎన్ఎక్స్ ప్లస్ సారీ మైనస్ 2x, మైనస్ ఎన్ఎక్స్ మైనస్ 2x. సో ఎన్ఎక్స్ ఎన్ఎక్స్ క్యాన్సిల్, ఎక్స్ మైనస్ 2x అంటే మైనస్ ఎక్స్, రైట్? సో కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎన్ఎక్స్ ప్లస్ 2x. సో ఇది టోటల్ ఏమవుతుంది? మైనస్ కాస్ ఆఫ్ 2nx ప్లస్ 3x, రైట్? ఎక్స్ ప్లస్ 2x 3x. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? సేమ్ ఇదే వస్తుంది, కాకపోతే పాజిటివ్. ప్లస్ కాస్ ఆఫ్ 2nx ప్లస్ 3x. అండ్ ఇక్కడ ఏమవుతుంది? nx ప్లస్ ఎక్స్ మైనస్ ఎన్ఎక్స్ మైనస్ 2x. సో సేమ్ ఎన్ఎక్స్ ఎన్ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ మైనస్ 2x మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, సేమ్ పాజిటివ్ నెగిటివ్. అండ్ మిగిలేది ఏంటిది? 1/2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, రైట్? సో ఇదేమవుతుంది? 1/2 ఇంటూ 2 కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. అండ్ ఆర్హెచ్ఎస్లో ఏముంది మన క్వశ్చన్లో? ఆర్హెచ్ఎస్లో ఉంది కాస్ ఎక్స్, రైట్? సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్. సో జస్ట్ ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేట్ చేసుకొని సాల్వ్ చేయడమే, సింపుల్. నెక్స్ట్ 10th క్వశ్చన్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్. కాస్ ఆఫ్ 3π/4 ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ 3π/4 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ √2 sin x. సో ఇది ప్రూవ్ చేయాలి ఈ ఈక్వేషన్. సేమ్ మళ్ళీ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ లో ఏం ఫార్ములా కనిపిస్తుంది ఇక్కడ? కాస్ ఆఫ్ x ప్లస్ వై, కాస్ ఏ మైనస్ కాస్ బి ఫామ్ లో ఉంది, రైట్? సో ఇదేమో ఏ ఫామ్ లో ఉంది? కాస్ ఏ మైనస్ కాస్ బి ఫామ్ లో ఉంది. సో కాస్ ఏ మైనస్ కాస్ బి ఫామ్ లో ఏమవుతుంది? -2 sin ఆఫ్ కాస్ ఏ మైనస్ కాస్ బి ఫామ్ లో -2 sin ఆఫ్ a ప్లస్ b/2 ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b/2, రైట్? ఇది మన ఫార్ములా. సో ఈ ఫార్ములా అప్లై చేసి సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఏ ఏమవుతుంది? ఇది ఏ అండ్ ఇది బి, రైట్? సో ఏమవుతుంది? -2 sin ఆఫ్ ఏ ప్లస్ బి 3π/4 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి 3π/4 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ ఇది ఏ మైనస్ బి 3π/4 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే -2 sin, ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ 2 ఇంటూ 3π/4. సో 2 ఇంటూ 3π/4 ఏమవుతుంది? 3π/2, రైట్? 3π/2 డివైడెడ్ బై 2. సో ఇక్కడ డినామినేటర్ లో ఇంకో 2 ఉంది. సో ఇది టోటల్ ఏమవుతుంది? 3π/4 ఇంటూ, అండ్ ఇదేమవుతుంది? 3π/4 ప్లస్ ఎక్స్. సో ఇక్కడ మైనస్ సపరేట్ చేస్తే -3π/4 ప్లస్ ఎక్స్. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x డివైడెడ్ బై 2. సో ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది. సో ఇది ఓవరాల్ ఏమవుతుంది? ఎక్స్ సైన్ ఎక్స్, రైట్? సో ఇది మనకు వచ్చిన వాల్యూ. దీన్ని ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేయొచ్చు, రైట్? ఇక్కడ 3π/4 అంటే దీన్ని π మైనస్ π/4 అని రాయొచ్చు. -2 sin ఆఫ్ π మైనస్ π/4 ఇంటూ సైన్ ఎక్స్. సో ఇదేమవుతుంది? -2 పై అంటే ఫంక్షన్ చేంజ్ అవ్వదు, రైట్? సో సైన్ π/4 వస్తుంది యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇది ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? π మైనస్ π/4 0 π/2 π. సో ఇక్కడ సమ్ యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది, రైట్?
సో సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్. సో ఇది పాజిటివ్ సైన్ π/4 ఇంటూ సైన్ ఎక్స్. నెక్స్ట్ ఏమవుతుంది -2 ఇంటూ సైన్ π/4 వాల్యూ ఏమవుతుంది సైన్ 45 degrees 1/√2. సో ఇది ఏమొస్తుంది లాస్ట్ కి -√2. సో ఇది √2 టైమ్స్ -√2 ఇంటూ సైన్ ఎక్స్. సో మనం ప్రూవ్ చేయాల్సిన RHS ఇదే రైట్, -√2 సైన్ ఎక్స్. మళ్ళీ ఏమొచ్చింది LHS ఇస్ ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్. నెక్స్ట్ 12th క్వశ్చన్. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ అవుతున్నాయి రైట్. మనం ఏవైతే ఫార్ములాస్ డిస్కస్ చేసామో ఇంతకు ముందు ప్రీవియస్ సెషన్ లో ఆర్డర్ లో, అవే ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్. నెక్స్ట్ 12th క్వశ్చన్. sin square 6x minus sin square 4x is equal to sin 2x into sin 10x. సో ఇక్కడ ఇది ఏ ఫార్ములా ఉంది LHS లో చూస్తే, LHS లో అబ్జర్వ్ చేస్తే a² - b² ఫార్ములా ఉంది రైట్. సో ఇది ఏ ఫార్ములా ఉంది, నార్మల్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్రెషన్ a² - b² రైట్. సో ట్రిగ్నోమెట్రిక్ కాదు ఇది నార్మల్ ఎక్స్ప్రెషన్ a² - b². సో ఇది ఏమవుతుంది a - b ఇంటూ a + b అని రాయొచ్చు రైట్. a + b ఇంటూ a - b. సో ఇది ఏమవుతుంది sin 6x ప్లస్ sin 4x ఇంటూ sin 6x మైనస్ sin 4x. సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది sin a ప్లస్ sin b ఇంటూ sin a మైనస్ sin b. సో మన ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాలో ఉంది రైట్. sin a ప్లస్ sin b ఫార్ములా ఏమవుతుంది, sin a ప్లస్ sin b అంటే 2 sin of a ప్లస్ b/2. సో ఎప్పుడైనా సరే సైన్ ఉంటే ఏమవుతుంది అన్నాం, సైన్ అండ్ కాస్ కాంబినేషన్ లో ఉంటుంది రైట్. నెక్స్ట్ ఏమొస్తుంది కాస్ ఆఫ్ a మైనస్ b/2. నెక్స్ట్ sin a మైనస్ sin b ఫార్ములా. సో ఇది రివర్స్ అవుతుంది రైట్. సో ఫస్ట్ ప్లస్ ఉన్నప్పుడేమో సైన్ కాస్, నెక్స్ట్ మైనస్ ఉన్నప్పుడు కాస్ సైన్. 2 cos of a plus b/2 ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b/2. సో ఇవి ఇక్కడ మనకు యూజ్ అయ్యే 2 ఫార్ములాస్. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఇది sin a ప్లస్ sin b ఫార్ములా ఉంది. సో 2 సైన్ ఆఫ్ a ప్లస్ b/2 అంటే ఇది a అండ్ ఇది b రైట్. 6x ప్లస్ 4x డివైడెడ్ బై 2 ఇంటూ cos of 6x minus 4x divided by 2. నెక్స్ట్ ఈ మొత్తానికి మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఇది sin 6x minus sin 4x. ఇదేమవుతుంది 2 cos of a plus b/2 6x plus 4x divided by 2 into sin of 6x minus 4x divided by 2 రైట్. సో నెక్స్ట్ ఏమవుతుంది 2 sin 6x plus 4x 10x divided by 2 5x రైట్. నెక్స్ట్ కాస్ ఇక్కడ 6x minus 4x 2x divided by 2x into 2 cos 5x into sin x రైట్. సో మన RHS ఏముంది sin 2x into sin 10x ఉంది రైట్. సో ఇక్కడ మనం పేర్ చేయాలి సింపుల్. మన ఫార్ములా ఏంటిది, sin 2x ఫార్ములా ఏంటిది, sin 2x అంటే 2 sin x cos x రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 sin x cos x అండ్ ఇదేముంది 2 sin x cos x. సో ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నది ఏమవుతుంది 2 sin x cos x అంటే sin 2x ఇంటూ, అండ్ ఈ రెడ్ కలర్ లో ఉన్నది ఏమవుతుంది 2 sin 5x cos 5x అంటే ఇక్కడ x వాల్యూ 5x రైట్. సో దీన్ని 2 టైమ్స్ చేస్తే ఏమవుతుంది sin 10x రైట్. సో sin 10x ఏమవుతుంది sin 10x is equal to 2 sin 5x into cos 5x రైట్. ఆ విధంగా ఇది sin 2x into sin 10x అవుతుంది. సో మనకి ఏమొచ్చింది LHS is equal to RHS అండ్ మన RHS ఇదే రైట్, sin 2x into 10x. సో హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 13th క్వశ్చన్ cos square 2x. సో 13th క్వశ్చన్ ఏముంది ఇక్కడ, cos square 2x మైనస్ cos square 6x is equal to sin 4x into sin 8x. ఇక్కడ కూడా సేమ్ LHS తీసుకుందాం. సో LHS ఏ ఫామ్ లో ఉంది, అగైన్ మళ్ళీ ఇక్కడ a² - b² ఫామ్ లో ఉంది రైట్.
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సేమ్ క్వశ్చన్. సో దీన్ని స్ప్లిట్ చేస్తే కాస్ 2x ప్లస్ కాస్ 6x ఇంటూ కాస్ 2x మైనస్ కాస్ 6x. సో ఇక్కడే ఫార్ములా అప్లై అవుతుంది, కాస్ ఏ ప్లస్ కాస్ బి, రైట్? కాస్ ఏ ప్లస్ కాస్ బి, కాస్ ఏ మైనస్ కాస్ బి. సో కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా ఏమవుతుంది? సో ఎప్పుడైనా సరే కాస్ ఉంటే రెండు కాస్లోనే వస్తాయి, రైట్? 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2, అది ఓన్లీ ప్లస్ ఉన్నప్పుడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అదే ఒకవేళ మైనస్ ఉంటే సైన్లోకి వస్తుంది, రైట్? కాస్ ఏ మైనస్ కాస్ బి అంటే -2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. సో ఇవి 2 ఫార్ములాస్. సో ఇవి అప్లై చేద్దాం ఇక్కడ. 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అంటే 2x ప్లస్ 6x, 8x బై 2. అండ్ ఇక్కడ 2x మైనస్ 6x బై 2. సో 2x మైనస్ 6x ఏమవుతుంది? -4x బై 2 ఇంటూ మళ్ళీ ఏమొస్తుంది? -2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. సో ఏ ప్లస్ బి బై 2 అంటే సేమ్ ఇదే, 8x బై 2. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏ మైనస్ బి బై 2 అంటే సేమ్ ఇది, -4x బై 2. సో నెక్స్ట్ ఏమవుతుంది? -2 ఇది సారీ 2 కాస్ 8x బై 2 అంటే 4x, రైట్? 2 కాస్ 4x ఇంటూ కాస్ ఆఫ్ -2x ఇంటూ -2 sin 4x ఇంటూ సైన్ ఆఫ్ -2x. సో ఫర్దర్ సింప్లిఫై చేస్తే 2 కాస్ 4x కాస్ ఆఫ్ -2x ఏమవుతుంది? కాస్ అనేది నెగిటివ్ యాంగిల్ ఉంటే పాజిటివ్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ -2 sin 4x ఇంటూ అండ్ సైన్లో నెగిటివ్ యాంగిల్ ఉంటే నెగిటివే అవుతుంది, రైట్? ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్, మైనస్ యాంగిల్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో లై అవుతుంది. సో మైనస్ యాంగిల్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో లై అవుతుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్. సో లాస్ట్కి ఏమొస్తుంది? 2 కాస్ 4x ఇంటూ కాస్ 2x. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 sin 4x ఇంటూ sin 2x. సో అగైన్ మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ? 2 cos 2x sin 2x అండ్ 2 sin 4x cos 4x. సో ఇది మనకు 2 sin x cos x ఫామ్లో ఉంది, రైట్? అప్పుడు ఏమవుతుంది? ఇది sin 2x అంటే sin 4x ఇంటూ sin 4 ఇంటూ 2 8x. సో ఇది మన RHS. చెక్ చేద్దాం RHS ఈక్వల్ కాదు. సో సేమ్ sin 4x sin 8x, రైట్? సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్. సో ఇక్కడ అప్లై చేసిన ఫార్ములాస్ ఇవి, cos a ప్లస్ cos b, cos a మైనస్ cos b. నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ ఏముంది ఇక్కడ? sin 2x ప్లస్ 2 sin 4x ప్లస్ sin 6x ఈజ్ ఈక్వల్ టు 4 cos square x ఇంటూ sin 4x, రైట్? సో ఇది మనం ప్రూవ్ చేయాలి. సేమ్ మళ్ళీ LHS తీసుకుందాం. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఏముంది మనకని. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin a ప్లస్ sin b ఫామ్ ఉంది, రైట్? సో ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్. సో ఈ రెండు ఏ ఫామ్ లో ఉంది? sin a ప్లస్ sin b. సో దీన్ని ఏమని రాద్దాం అంటే sin 2x ప్లస్ sin 6x ప్లస్ 2 sin 4x. సో ఇది sin a ప్లస్ sin b ఫామ్ లో ఉంది. సో ఆ ఫార్ములా అప్లై చేస్తే sin a ప్లస్ sin b ఫార్ములా ఏమవుతుంది? సో సైన్ ఉంటే రెండింటి కాంబినేషన్ లో వస్తుంది, రైట్? 2 sin ఆఫ్ a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b బై 2. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. 2 sin ఆఫ్ a వాల్యూ 2x అండ్ b వాల్యూ 6x, రైట్? a ఏమో 2x, b ఏమో 6x.
సో 2x plus 6x by 2 4x into cos of 2x minus 6x by 2 ఏమవుతుంది minus 4x by 2 అంటే minus 2x అండ్ సో ప్లస్ 2 sin 4x as it is ఉంటుంది సేమ్. సో ఇక్కడ ఏమొస్తుంది 2 sin 4x cos minus 2x అంటే ఏమవుతుంది cos ఒకవేళ నెగిటివ్ యాంగిల్ ఉంటే పాజిటివ్ అయిపోతుంది రైట్, ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో మైనస్ యాంగిల్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్. 2 sin 4x cos 2x ప్లస్ 2 sin 4x వస్తుంది. సో ఇక్కడ 2 sin 4x కామన్ తీయచ్చు రైట్, 2 sin 4x కామన్ తీస్తే cos 2x ప్లస్ 1 వస్తుంది. సో ఇక్కడ cos 2x ఫార్ములా అప్లై చేయొచ్చు. cos 2x ఫార్ములా ఏం అప్లై చేద్దామంటే 2 cos square x minus 1 అప్లై చేద్దాం. 2 sin 4x ఇంటూ cos 2x ఫార్ములా 2 cos square x minus 1 ప్లస్ 1. సో ఇది ఎందుకు అప్లై చేస్తున్నామంటే సో ఇక్కడ -1 ఉంది +1 ఉంది క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ప్లస్ ఇక్కడ మనకు ఆల్రెడీ సైన్ లో ఉంది. సో కాస్ టర్మ్స్ లో తీసుకుంటే ఏదన్నా వేరే ఫార్ములా వస్తుందని తీసుకుంటాం రైట్. సో చెక్ చేయాలి సో ఇది ఎలా తీసుకుంటున్నాం అనేది ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీకే తెలుస్తుంది. సో ఎప్పుడు ఏ ఫార్ములా తీసుకోవాలని రైట్. సో ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అండ్ నెక్స్ట్ టైం వస్తుంది 2 sin 4x ఇంటూ 2 cos square x. 2 into 2 4 sin 4x cos square x. సో మనం cos square లో ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ ఫార్ములా cos 2x is equal to 2 cos square x minus 1 తీసుకున్నాం రైట్. సో ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది 4 cos square x sin 4x. సో sin 4x ఆల్రెడీ ఉంది, మనకు కావాల్సిన టర్మ్ cos square x రైట్. కాబట్టి మనం cos square x ఉన్న ఫార్ములా తీసుకున్నాం సింపుల్. మనకి ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది cos square x లో ఉంది 4 cos square x sin 4x, కాబట్టి మనం ఇక్కడ cos square x ఫార్ములా తీసుకున్నాం రైట్. లాస్ట్ కి మనకి ఏమొచ్చింది RHS వచ్చింది రైట్. సో ఇక్కడ ఏదైతే RHS ఉందో అది మనకు వచ్చింది. సో LHS is equal to RHS hence proof. నెక్స్ట్ 15th క్వశ్చన్ cot 4x of sin 5x plus sin 3x is equal to cot x of sin 5x minus sin 3x. సో ఇది ప్రూవ్ చేయాలి మనం. ఫస్ట్ LHS తీసుకుందాం. సో LHS ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం ఫార్ములా కనిపిస్తుంది, ఇక్కడ sin a ప్లస్ sin b ఫార్ములా కనిపిస్తుంది రైట్. సో sin a ప్లస్ sin b ఫార్ములా ఏమవుతుంది sin a ప్లస్ sin b is equal to, సో ఈ పార్టీకి మీకు ఈ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. సో ఇక్కడ సైన్ ఉంటే కాంబినేషన్ ఆఫ్ సైన్ అండ్ కాస్ రైట్. 2 sin a plus b by 2 into cos of a minus b by 2 అండ్ ఇక్కడ cot x ని cos x by sin x అని రాసుకుందాం. సో అన్నిటిని సైన్ అండ్ కాస్ లో కన్వర్ట్ చేస్తున్నాం. cot x అంటే cot 4x అంటే cos 4x by sin 4x రైట్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేద్దాం. 2 sin a plus b by 2 అంటే 5x plus 3x by 2 4x into cos of a minus b by 2 5x minus 3x by 2 2x by 2 x right. 5x minus 3x by 2 2x by 2 x. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సో ఇక్కడ చూస్తే ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి డైరెక్ట్ sin 4x sin 4x. సో మనకు మిగిలేది ఏంటిది 2 cos 4x into cos x. ఇక్కడ LHS సింప్లిఫై చేస్తే మనకి ఇది వస్తుంది రైట్. సో LHS సింప్లిఫై చేస్తే మనకు డైరెక్ట్ RHS లో రావట్లేదు, అంటే డైరెక్ట్ RHS ఏదైతే ఉందో అది రావట్లేదు. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ RHS ని కూడా సింప్లిఫై చేస్తాం. సేమ్ ఇదే విధంగా RHS ని కూడా సింప్లిఫై చేయాలి. సో RHS is equal to cot x of, so RHS right hand side cot x of sin 5x minus sin 3x.
సో ఇక్కడ కూడా ఏ ఫార్ములా కనిపిస్తుంది? sin a మైనస్ sin b ఫార్ములా కనిపిస్తుంది, రైట్? sin a మైనస్ sin b ఫార్ములా ఏమవుతుంది? -2 sin of a plus b by 2 ఇంటూ sin of సో ఇక్కడ cos of a minus b, a plus b by 2, రైట్? -2 cos of a plus b by 2 sin of a minus b by 2. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. cot x అంటే cos x డివైడెడ్ బై sin x. నెక్స్ట్ ఈ ఫార్ములా అప్లై చేస్తే -2 cos of a plus b by 2 అంటే 4x ఇంటూ sin of a minus b by 2 అంటే 5x minus 3x by 2 x, రైట్? సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది? sin x క్యాన్సిల్, అండ్ లాస్ట్ ఏమొస్తుంది? -2 cos x cos 4x. సో ఇక్కడ sin a మైనస్ sin b అంటే ఇక్కడ మైనస్ రాదు, రైట్? సో ఇది ఫార్ములా. sin a మైనస్ sin b అంటే 2 cos of a plus b by 2 ఇంటూ sin of a minus b by 2. సో ఈ ఫార్ములాలో మైనస్ ఎక్కడ రాదు. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకు? LHS ని సింప్లిఫై చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది మనకు. LHS సింప్లిఫై చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది, అండ్ RHS సింప్లిఫై చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండు సేమ్, రైట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సేమ్ అంటే దాని అర్థం ఏంటిది? LHS ఈజ్ ఈక్వల్ టు RHS, దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. సో ఈ విధంగా కూడా ఉంటాయి క్వశ్చన్స్. నార్మల్గా మనం ఇప్పటిదాకా సాల్వ్ చేసిన క్వశ్చన్స్ లో LHS ఒకటి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ ఈ క్వశ్చన్ లో LHS అండ్ RHS రెండు సింప్లిఫై చేయాల్సి వచ్చింది, రైట్? సో LHS అండ్ RHS రెండు సింప్లిఫై చేసిన తర్వాత రెండు ఈక్వల్ అయితే అప్పుడు ప్రూఫ్ సాటిస్ఫై అవుతుంది. సో నెక్స్ట్ 16th క్వశ్చన్, cos 9x మైనస్ cos 5x డివైడెడ్ బై sin 17x మైనస్ sin 3x ఈజ్ ఈక్వల్ టు sin 2x డివైడెడ్ బై cos 10x. ఇది ప్రూవ్ చేయాలి మనం. సో ఇక్కడ కూడా LHS తీసుకుందాం, అండ్ LHS లో ఏం ఫార్ములాస్ కనిపిస్తున్నాయి? LHS ఈజ్ ఈక్వల్ టు cos 9x మైనస్ cos 5x డివైడెడ్ బై sin 17x మైనస్ sin 3x. సో ఇక్కడ ఏమేమి ఫార్ములాస్ కనిపిస్తున్నాయి? cos a మైనస్ cos b, sin a మైనస్ sin b, రైట్? ఇదొక ఫార్ములా అండ్ ఇదొక ఫార్ములా. సో ఇప్పుడు cos a మైనస్ cos b ఫార్ములా ఏమవుతుంది? సో cos అంటే రెండు సేమ్ టర్మ్స్ లో వస్తాయి, కాకపోతే cos a మైనస్ cos b అన్నప్పుడు -2 sin లో వస్తుంది, రైట్? సో ఇది ఎక్సెప్షన్ ఫార్ములా అని డిస్కస్ చేసాం మనం. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ఆర్డర్, -2 sin of a plus b by 2 sin of a minus b by 2. నెక్స్ట్ sin a మైనస్ sin b ఫార్ములా ఏంటిది? sin a మైనస్ sin b ఫార్ములా 2 cos of a plus b by 2 ఇంటూ sin of a మైనస్ b by 2, రైట్? సో ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేసి ఇది సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ cos a మైనస్ cos b -2 sin a plus b by 2 అంటే 9x plus 5x by 2. ఫస్ట్ ఇక్కడ 9x plus 5x by 2 ఏమవుతుందో చూద్దాం. 14x by 2 7x, రైట్? నెక్స్ట్ 9x minus 5x by 2 4x by 2 4x by 2 is equal to 2x, రైట్? సో ఇప్పుడు ఫార్ములాలో అప్లై చేద్దాం. -2 sin of -2 7x -2 sin 7x into sin 2x divided by నెక్స్ట్ ఈ ఫార్ములా sin a minus sin b 2 cos 7x into sin 2x, right? So sin a minus sin b. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అయితే 2 క్యాన్సిల్, sin 2x క్యాన్సిల్. సో ఇక్కడ లాస్ట్ ఏమొస్తుంది? మైనస్ sin 7x by cos x అంటే tan 7x, రైట్? సో మైనస్ tan 7x వస్తుంది. సో సారీ, ఇక్కడ మనకు 17x అండ్ 3x ఉంది, రైట్?
సో ఇక్కడ 9x 5x ఉంది, ఇక్కడ 17x 3x ఉంది. సో కింద మనకు ఈ వాల్యూస్ రావు, చేంజ్ అవుతాయి, రైట్? సో మళ్ళీ ఫ్రెష్గా చూద్దాం. జస్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. పైన మనకు న్యూమరేటర్లో -2 sin 7x sin 2x వచ్చింది. అండ్ డినామినేటర్లో ఏమవుతుంది, 17x + 3x/2 అంటే 10x. అండ్ 17x - 3x/2 అంటే 14x/2 7x, రైట్? 17x - 3x / 2 7x. సో ఇది మనకు వచ్చేది. సో ఇప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఏమొస్తుంది, అండ్ ఇక్కడ sin 7x క్యాన్సిల్ అయిపోతుంది. సో లాస్ట్కి మిగిలేది -sin 2x / cos 10x, రైట్? సో ఇది RHS. అండ్ క్వశ్చన్లో ఇచ్చిన RHS ఏంటిది, సేమ్, రైట్? సో ఇక్కడ ఈ మైనస్ ఏం చేయొచ్చు అంటే మనం, సో RHSలో ఏముంది, ఇక్కడ 16th క్వశ్చన్ -sin 2x cos x. సో సేమ్ ఉంది, ఇక్కడ RHSలో కూడా మైనస్ ఉంది, రైట్? ఇక్కడ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే -sin 2x / cos 10x ఉంది. సో LHS = RHS, hence proved. LHS = RHS. నెక్స్ట్ 17th క్వశ్చన్. సో ఇక్కడ కూడా సింపుల్ 2 ఫార్ములాస్ అప్లై చేసాం అండ్ డైరెక్ట్ మనకు ఆన్సర్ వచ్చేసింది. 17th క్వశ్చన్, sin 5x + sin 3x / cos 5x + cos 3x = tan 4x. సేమ్ మళ్ళీ LHS తీసుకుందాం. అండ్ LHSలో ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి, ఏం ఫార్ములాస్ అబ్జర్వ్ చేయొచ్చు మనం, sin a + sin b cos a + cos b. sin a + sin b ఫార్ములా ఏమవుతుంది, 2 sin of a + b/2 ఇంటూ cos of a - b/2. సైన్ ఉంటే సైన్లో కాస్ అడిషన్ ఉంటే కాంబినేషన్ ఆఫ్ సైన్ అండ్ కాస్లో వస్తుంది ఫార్ములా, రైట్? నెక్స్ట్ కాస్లో ఉంటే ఏమవుతుంది, కాస్లో ఉంటే రెండు కాసే వస్తాయి, 2 cos of a + b/2 ఇంటూ cos of a - b/2. సో ఈ ఫార్ములాస్ అప్లై చేద్దాం. ఇక్కడ న్యూమరేటర్లో ఏమవుతుంది, sin a + sin b 2 sin a + b/2 అంటే 5x + 3x/2 4x ఇంటూ cos a - b/2 అంటే 5x - 3x/2 x డివైడెడ్ బై 2 cos, ఇక్కడ కూడా సేమ్ 5x అండ్ 3x ఉంది, సో సేమ్ ఇవే వాల్యూస్ వస్తాయి, 4x ఇంటూ cos x. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అయిపోతున్నాయి, 2 cos x cos x. లాస్ట్కి ఏం మిగులుతుంది, ఇక్కడ sin 4x / cos 4x. దీని వాల్యూ ఏమవుతుంది, tan 4x, రైట్? sin x / cos x అంటే tan x. సో ఇక్కడ RHS అబ్జర్వ్ చేస్తే సేమ్, LHS = RHS. సో LHSని సింప్లిఫై చేస్తే RHS వచ్చింది మనకు. సో హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 18th క్వశ్చన్, sin x - sin y డివైడెడ్ బై cos x + cos y = tan x - y/2. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమేం ఫార్ములాస్ కనిపిస్తున్నాయి, sin a - sin b cos a + cos b, రైట్? సో ఇప్పుడు sin a - sin b ఫార్ములా ఏమవుతుంది, సైన్ ఉంటే రెండు కాస్ అండ్ సైన్ కాంబినేషన్లో వస్తుంది, రైట్? సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 cos of a + b/2 ఇంటూ sin of a - b/2. నెక్స్ట్ cos a + cos b ఫార్ములా ఏమవుతుంది, సో కాస్ ఉంటే రెండు కాస్లోనే వస్తాయి, రెండు సేమ్ వస్తాయి. ప్లస్ ఉన్నప్పుడేమో రెండు కాస్లో వస్తాయి, ఒకవేళ మైనస్ ఉంటే -2 sin ఆ ఫార్ములా వస్తుంది, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది, 2 cos of a + b/2 ఇంటూ cos of a - b/2. సో ఈ రెండు ఫార్ములాస్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 2 cos a + b/2 అంటే x + y/2, రైట్? ఇంటూ sin of x - y/2 డివైడెడ్ బై నెక్స్ట్ cos a + cos b ఫార్ములా అప్లై చేస్తే
2 cos of x plus y by 2 into cos of x minus y by 2. 2 cancel, cos of x plus y by 2, cos of x plus y by 2 cancel. సో ఏం మిగులుతుంది ఇక్కడ? sin of x minus y by 2 divided by cos of x minus y by 2. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? sin x by cos x. sin x by cos x అంటే tan x, రైట్? tan of x minus y by 2. సో క్వశ్చన్ లో ఇచ్చిన RHS సేమ్, రైట్? tan of x minus y by 2. So LHS is equal to RHS, hence proved. ఇక్కడ అప్లై చేసిన ఫార్ములాస్ ఈ 2 ఫార్ములాస్. నెక్స్ట్ 18th క్వశ్చన్, సారీ నెక్స్ట్ 19th క్వశ్చన్, రైట్? 18 అయిపోయింది, నెక్స్ట్ 19. సో క్వశ్చన్ ఏముంది? sin x ప్లస్ sin 3x డివైడెడ్ బై cos x ప్లస్ cos 3x ఈస్ ఈక్వల్ టు tan 2x. సో ఇక్కడ ఏం ఫార్ములాస్ కనిపిస్తున్నాయి? sin a ప్లస్ sin b అండ్ cos a ప్లస్ cos b, రైట్? సో sin a ప్లస్ sin b ఫార్ములా ఏమవుతుంది? సో 2 sin of a ప్లస్ b బై 2 ఇంటూ cos of a మైనస్ b బై 2. సో నెక్స్ట్ cos a ప్లస్ cos b ఫార్ములా ఏమవుతుంది? సో cos ఉంటే రెండు సేమ్ cos లో వస్తాయి, రైట్? 2 cos of a plus b by 2 into cos of a minus b by 2. సో ఈ 2 ఫార్ములాస్ అప్లై చేద్దాం. 2 sin of a plus b by 2 అంటే x plus 3x by 2, రైట్? ఇంటూ cos of x minus 3x by 2 డివైడెడ్ బై నెక్స్ట్ ఈ ఫార్ములా అప్లై చేస్తే cos a plus cos b 2 cos of x plus 3x by 2 ఇంటూ cos of x minus 3x by 2. సో ఇది ఏమవుతుంది? ఫర్దర్ సింప్లిఫై చేస్తే 2 sin, ఇక్కడ ఏమొస్తుంది? 4x by 2 అంటే 2x ఇంటూ cos of, సో ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ 2x by 2 మైనస్ x, రైట్? డివైడెడ్ బై 2 cos 2x ఇంటూ cos of minus x. సో ఈ cos of minus x, cos of minus x cancel, 2 cancel. సో రిమైనింగ్ ఏముంది? sin 2x డివైడెడ్ బై cos 2x. సో sin 2x బై cos 2x అంటే ఏమవుతుంది? tan 2x, రైట్? అండ్ మనం ప్రూవ్ చేయాల్సిన RHS tan 2x. సో లాస్ట్ కి ఏమొచ్చింది? LHS is equal to RHS, hence proved, రైట్? సో లాస్ట్ కి మనకి LHS is equal to RHS వచ్చింది, hence proved, రైట్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. 19 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ అయ్యాయి, రైట్? సో నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూ చేద్దాం మళ్ళీ ప్రాబ్లమ్స్. సో మెయిన్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఈ టాపిక్ లో, ఈ చాప్టర్ లో. సో ఐ హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.